డీటెయిల్స్ చూస్తే తమిళ తంబిల ఆనందం ఆవిరైంది. పొంగల్ పోరుకు తెరపడింది. తమిళుల సాంప్రదాయ క్రీడ జల్లికట్టుకు సడన్ గా బ్రేకులు పడ్డాయి. జల్లికట్టు నిర్వహణపై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. జల్లికట్టు నిర్వహణకు అనుమతిస్తూ ఇటీవల కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రం తీరుపై జంతు పరిరక్షణ సంస్థ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పెటా సహా పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జల్లికట్టు నిర్వహణను నిలిపివేయాలంటూ 7 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. అయితే విచారణ సమయంలో తొలుత అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. విచారణ బెంచ్ నుంచి జస్టిస్ భానుమతి తప్పుకున్నారు. ఆ తర్వాత జస్టిస్ దీపక్ మిశ్రా బెంచ్ విచారణ కొనసాగించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు జల్లికట్టు నిర్వహణపై మధ్యంతర స్టే విధించింది. జల్లికట్టు నిర్వహించడానికి అనుమతిని నిరాకరించింది. पहले भी कहा था सुप्रीम कोर्ट के सामने कि हम कल्चरल प्रैक्टिसेस को अलाउ करना चाहते हैं और सुप्रीम कोर्ट ने कहा था वैसे तो सती भी कल्चरल प्रैक्टिस ही थी, बट व्हेन द लॉ जब कानून ने कह दिया कि ये इलीगल है तो ये नहीं करा जा सकता और क्रूरता पशुओं के प्रति बिल्कुल इलीगल है. इट इज़ नॉट अलाउड अंडर आवर लॉ. सो 2014 में भी सुप्रीम कोर्ट ने ये कहा था. मिनिस्ट्री ने जो नोटिफिकेशन इशू करी है दैट इज़ एब्सोल्युटली कॉन्ट्ररी टू द सुप्रीम कोर्ट जजमेंट और जो हमारा कानून है प्रिवेंशन ऑफ क्रूअल्टी टू एनिमल्स एक्ट. सो आज सुप्रीम कोर्ट ने जो अब नोटिफिकेशन इशू हुई है उसको स्टे कर दिया है. వాస్తవానికి జల్లికట్టు నిర్వహణపై 2014లోని సుప్రీంకోర్టు నిషేధం విధించింది. దాంతో తమిళ రాజకీయ పార్టీలు కేంద్రాన్ని ఆశ్రయించాయి. దశాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయ క్రీడకు అనుమతినివ్వాలని విజ్ఞప్తి చేశాయి. తమిళ పార్టీలను పదే పదే ఒత్తిడి చేయడంతో కేంద్రం సానుకూలంగా స్పందించింది. జల్లికట్టు నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జల్లికట్టుకు అనుమతిస్తూ ఈ నెల 7వ తేదీన గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రం నిర్ణయంపై తమిళులు హర్షం వ్యక్తం చేశారు. బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు. అయితే కొన్ని రోజులకే వారి ఆనందం ఆవిరైంది. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జంతు పరిరక్షణ సంస్థ అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ వేసింది. జల్లికట్టు కూడా జంతువులను హింసించడం కిందికే వస్తుందంటూ వాదించింది. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు జల్లికట్టు నిర్వహణపై మధ్యంతర స్టే విధించింది.